హలో, అందరికీ జేబీ. మొన్న జరిగినటువంటి అంటే 11వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లా పొదిల్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రైతులకు మద్దతుగా నిర్వహించినటువంటి ఆ రైతు కార్యక్రమంలో జనాలు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అంటే కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాలుగా మారింది. అప్పుడే సంవత్సరం దాటికి తలికి కూటమి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అక్కడ మీటింగ్ అనేది జరిగింది. సో రైతులకు మద్దతుగా వాళ్ళకి సపోర్ట్గా చేసినటువంటి ఆ కార్యక్రమం చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఫేవర్గా చేస్తున్నటువంటి వీడియో అయితే కాదు, టీడీపీకి వ్యతిరేకంగా. నేను గతంలో కూడా అన్నీ అట్లా అని చెప్తూ వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం చాలా చిన్నదానిలాగా ఊహించారు. యాక్చువల్ వాళ్ళు కూడా అంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, లేకపోతే కూటమి ప్రభుత్వం కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వస్తుందని. అంతేకాదు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అంతమంది ఆ కార్యక్రమానికి హాజరవుతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లేకపోతే భారీ బందోబస్తుల మధ్య అక్కడ ఏర్పాట్లు జరగాల్సిన పరిస్థితి. కానీ హఠాత్తుగా 1,00,000 కాదు 1,50,000కు పైగా లేకపోతే 2 లక్షల దాకా కూడా వచ్చారంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జనం విపరీతంగా తండోపతండాలుగా జనం అక్కడ రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత నెల 28వ తేదీన రావడానికి అక్కడ అన్ని సన్నాహాలు చేశారు, సిద్ధం చేశారు. కానీ అది రాలేకపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈలోగానే రైతులు చాలా చోట్ల కూడా పొగాకు రైతులకు మద్దతుగా చేసినటువంటి ఈ కార్యక్రమంలో చాలా చోట్ల రైతులు అంటే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, పొగాకు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ 10 రోజుల్లోగా అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి 28వ తారీఖు నుంచి ఆ ప్రోగ్రాం పోస్ట్పోన్ అయింది. మరలా 11వ తారీఖుకి డేట్ ప్రకటించారు. ఈ మధ్యలోనే అంటే అంతకుముందు కూడా జరుగుతుంది. ఈ మధ్యలో చాలామంది రైతులు ఇబ్బందులకు గురయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభ నిర్వహించక ముందు నుంచి కూడా పొగాకి చాలా తక్కువ ధర ఉందన్నమాట. సో దానివల్ల రైతులు వెళ్ళినటువంటి పొగాకు చెక్కులు కూడా వెనక్కి తిరిగి రావడం జరిగింది. దీనివల్ల రైతులు చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ కర్మ ఏంటి, మేము ఇంత ఖర్చు పెట్టుకొని చేసి కూడా ఇలా ఉండటం పరిస్థితి ఏంటి అనేది కొంచెం రైతుల్లో బాగా ఆందోళన కలిగించింది. సో దీన్ని మనసులో పెట్టుకొని రైతులందరూ కూడా అసలు ఒక్కసారి వెళితే పోదా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, దీనివల్ల మద్దతు ప్రకటిస్తారా, ఈ మద్దతు వలన ప్రభుత్వం దిగి వస్తుందా అన్న ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి కార్యక్రమం ఆ సభ 11వ తారీఖు పెట్టేయడంలోనే 11వ తారీఖు లేదా 10వ తారీఖు నైట్నే ప్రభుత్వం వారికి మద్దతు ధర ప్రకటిస్తామంటూ వాళ్ళు ఒక జీవోని కూడా రిలీజ్ చేశారు. సో దీనివల్ల రైతులు ఆయన పెట్టకముందే ప్రభుత్వం ఇచ్చింది కదా, అసలు ఏంటి ఈ మ్యాజిక్ ఏంటి, ఏం జరుగుతుందని చెప్పేసి చూడాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఉండటం కాదు, గత 5 ఏళ్లలో కూడా ప్రజల దగ్గరికి చాలా తక్కువ వచ్చారు. అంటే ఆయన పాదయాత్రలో ప్రజల దగ్గరికి వచ్చారు, కానీ పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి ఆయనకి సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి అనమాట. అసలు సంబంధాలు లేవు. ఒక మధ్యలో పెద్ద గోడ లాంటి వ్యక్తులు కొంతమంది అడ్డుపడి ఆ పార్టీని నాశనం చేశారనొచ్చు, లేకపోతే పార్టీని కూలదోశారని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి బయట జరుగుతున్నది ప్రజల్లో జరుగుతుంది, ప్రజల్లో ఆయనకున్నటువంటి ఆయన ఒపీనియన్ ఏంటి అనే విషయాలని వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తెలియకుండా చేశారు. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు 5 ఏళ్ల పాటు పూర్తిగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బటన్ నొక్కుతున్నాడే కానీ ప్రజలకి అందుబాటులో మాత్రం లేడు. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చాలా ఫ్రీగా బయటికి రావడంతో ప్రతి ఒక్కళ్ళు కలుసుకోవడానికి కావచ్చు, దగ్గరగా ఉండి చూడటానికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక మంచి అవకాశం ఉన్నట్టుగా అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టు ఒక్కసారిగా ఆ జనం బయటికి రావడం జరిగింది. సో దీనివలన అదిగాక ఆ పొదిలి అనే ప్రాంతం ప్రకాశం జిల్లానే కాదు, ఇటు గుంటూరు జిల్లా కావచ్చు, అటు నెల్లూరు జిల్లా కావచ్చు, కొంచెం దగ్గరగా సెంటర్ పాయింట్కి ఉన్నటువంటి ప్రాంతం అనమాట. సో దానివలన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు అంతా కూడా ఎక్కువ మంది పొదిలి చేరుకోవడానికి బాగా అవకాశం కలిసి వచ్చింది అనమాట. సో ఇది గెలవడానికి. ఇక తర్వాత
ఇంకొంతమంది విభాగానికి సంబంధించి ఏంటంటే కూటమి సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చింది, ఎక్కడా కూడా సరైనటువంటి పరిపాలన అయితే లేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలను ఒక్కడ కూడా ఈయన అమలు పరచలేదు అంటే అప్పటికి ఇంకా అమ్మఒడి గురించి మాట్లాడలేదు, అమ్మఒడి ఇంకా వేస్తూ ఉంటారు, డేట్ అనేది కన్ఫర్మేషన్ అనేది జనాల్లో లేదన్నమాట. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటా మాట్లాడుతూ వస్తూ దాన్ని బేస్ చేసుకుని మాట్లాడిన విధానాన్ని బట్టి కూటమి మీద వ్యతిరేకత అనేది ఆటోమేటిక్గా ఉంది, పథకాలు చేరలేదు కాబట్టి ఖచ్చితంగా జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, నెక్స్ట్కి ఎలాంటి ప్లాన్తో రాబోతున్నాడు అనేది ఇప్పుడే అర్థం చేసుకోవడం కోసం జనాలు ఎగబడ్డారు. సో ఇది సక్సెస్ మీట్కి సంబంధించినటువంటి విషయాలు అయితే వాస్తవంగా జరిగిన కార్యక్రమాలు అయితే ఇవి. ఇక టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మహిళలను పెట్టించడం, పోలీసులను కొట్టారంటాం, వాళ్ళని కొట్టారంటాం కూడా అంత గొడవ జరుగుతున్నప్పుడు మహిళలను అక్కడ పెట్టడం అనేది కూటమి ప్రభుత్వం కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఆయన మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆపోజిట్ అంటే అధికారంలో ఉండొచ్చు, కానీ అక్కడ మీటింగ్ పెట్టడం వాళ్ళ వలన వాళ్లే కాకుండా పోలీసులు కూడా దెబ్బ తగలటం అనేది కొంచెం విచారకరమైన విషయమే. వీళ్ళకు ఒక ఉరవడి సాగేటప్పుడు ఎట్లాంటి అడ్డంకులు కూడా ఆగవన్నమాట, అవన్నీ కూడా తొలగిపోతాయి. సో మరి అలాంటప్పుడు వీళ్ళు వెళ్ళటం అనేది కరెక్ట్ అయితే కాదు. సో దీని మీద కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి, కొంతమంది కంప్లైంట్ చేశారు, ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళకి కేసు తీసుకోవడం జరిగింది, అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ మీట్ వెనుకున్నటువంటి అసలైన సీక్రెట్ అయితే ఇదే.